హలో ఫ్రెండ్స్, నిన్నటి రోజు రీతు ఎలిమినేట్ అయింది. రీతు ఎలిమినేషన్కు చాలా కారణాలు ఉన్నాయి. ఆమె ఇక్కడి వరకు రావడమే చాలా కష్టంగా అనిపించింది. ఎందుకంటే యాక్చువల్లీ ఈమె కంటే వర్త్ఫుల్ క్యాండిడేట్స్ చాలామంది ఉన్నారు. వాళ్ళ స్టాండ్ వాళ్ళు తీసుకొని బాగా ఆడేవాళ్ళు. అయినా కూడా రీతు చౌదరి ఇక్కడి వరకు వచ్చిందంటే వేరియస్ ఫ్యాక్టర్స్ ఆమెకి హెల్ప్ అయ్యాయి. అదేవిధంగా ఈ టైంలో ఎలిమినేట్ కావడం కూడా ఆమె పైన చాలా విషయాల్లో ప్రభావితం చేశాయని కూడా చెప్పొచ్చు. ఎందుకంటే రీతు చౌదరి లాస్ట్ వీక్లో టికెట్ టు ఫినాలేలో ఆమె కళ్యాణ్తో పోటీపడి ఓడిపోయింది. అయినా కూడా ఆమెకి మైలేజ్ రాలేదు, ఓటింగ్ పడలేదు. ఎందుకంటే ఆ టికెట్ టు ఫినాలే టాస్క్లలో రీతు చౌదరి చాలా ఫోల్ గేమ్స్ ఆడింది, మోసం చేసి గెలవాలని చూసింది. అంటే గెలవడానికి ఆమె తీసుకున్న దారులు నిజంగా జనాల్లో ఒక అసహ్యాన్ని కలిగించాయి. బర్నీ తోడ్ అనే గేమ్లో ఆయనకు సంబంధించిన రింగ్ను ఆమె దాచిపెట్టడం, అంటే గెలవడానికి ఎటువంటి దారులైనా ఎన్నుకునే ఏదైతే ప్రయత్నం ఉందో రీతు చౌదరిది, దాన్ని జనాలు ఖండించడం జరిగింది. ఇక రీతు చౌదరి జర్నీ గురించి చూస్తే స్టార్టింగ్ నుంచి కూడా రీతు చౌదరి స్టార్టింగ్ వచ్చినప్పుడు ఎలా అనిపించిందంటే ఈమె విష్ణుప్రియ క్లోజ్ ఫ్రెండ్స్. సో విష్ణుప్రియ ఏదైతే స్ట్రాటజీ యూస్ చేసిందో ఒక అబ్బాయితో లవ్లో ఉన్నట్లు యాక్ట్ చేయడం, దాని ద్వారా కంటెంట్ ఇవ్వడం, జనాల్లోకి వెళ్ళడం, దాని ద్వారా సేవ్ అవుతూ లాస్ట్ వరకు రావడం. సేమ్ ఇదే సమయానికే విష్ణుప్రియ కూడా ఎంత చేసినా కూడా టాప్ 5కి రాలేకపోయింది. ఎందుకంటే మనలో క్రెడిబిలిటీ లేకపోతే జనాల్లో మనల్ని పైకి తీసుకురాలేరు. ఇప్పుడు సుమన్ శెట్టి, రీతు చౌదరి గురించి చూస్తే గేముల పరంగా, మాటల పరంగా, అన్నిట్ల పరంగా రీతు చౌదరి బెస్టే. బట్ వెన్ కమ్స్ టు క్రెడిబిలిటీ అండ్ క్యారెక్టర్ అండ్ బిహేవియర్, జనాలు దానికి ఇంపార్టెన్స్ ఇస్తారే తప్పితే నువ్వు గేమ్స్లో తోపు అయినా కూడా నిన్ను తీసుకోరు, జనాలు నిన్నే యాక్సెప్ట్ చేయరు. సో ఇదే రీతు విషయంలో జరిగిండేది. రీతు విష్ణుప్రియని కంపేర్ చేస్తే విష్ణుప్రియ కంటే రీతు చాలా గేమ్స్లో చాలా బాగా ఆడింది. మాటల్లో క్లారిటీ ఉండేది, ఒక మెచ్యూరిటీగా కొన్ని సందర్భాల్లో డిసిషన్స్ కూడా తీసుకునేది. స్ట్రాటజీ వండర్ఫుల్గా స్ట్రాటజీ చేసేది. విష్ణుప్రియకి స్ట్రాటజీ చేసేకి రాదు. సో అలాగా డిమాండ్ పవన్తో లవ్ ట్రాక్ నడపడం వల్ల చాలా రోజులు నెట్టుకొచ్చింది నామినేషన్స్ నుంచి. అదేవిధంగా జనాల్లోకి కూడా వాళ్ళ లవ్ ట్రాక్ నచ్చడం వల్ల ఏమో తెలియదు, కొన్ని రోజులు ముందుకు రావడం జరిగింది, నెట్టుకు రావడం జరిగింది. అంతేకాకుండా నామినేషన్స్లో ఆమె సర్వే అవ్వడానికి కారణాలు, మళ్ళీ ఆమె ఎలిమినేషన్ కావడానికి కారణాలు కూడా ఇందులో ఉంటాయి. నామినేషన్స్లో విపరీతంగా గొడవ పడేది. ఆమె ఏమనుకునేది, నామినేషన్స్లో గొడవ పడితే మనకు ఇది ఫుటేజ్ దొరుకుతుంది, డెఫినెట్గా మనం కంటిన్యూ అవ్వచ్చు అనే ఒక భ్రమలో ఉండేది. సో నామినేషన్స్లో గొడవ పడడం, ఊరికి యాక్టింగ్ చేస్తూ ఏడవడం, యాక్టింగ్ మరి నిజంగా ఏమో తెలియదు. బట్ ఆమె ఏడిస్తే నవ్వు అయితే వచ్చేది కాదు, ఏడుపు అయితే వచ్చేది కాదు, నవ్వు వచ్చేది యాక్చువల్లీ వేరే వాళ్ళకి. ఆమెకి ఏడుపుగా ఉన్నా కూడా కన్నీళ్ళు వచ్చేవి కాదు పాపం ఆమెకి. సో అంతేకాకుండా ఆ అమ్మాయికి ఆల్రెడీ మ్యారేజ్ అయింది, బయట అది డైవర్స్లో ఉందని కూడా ఆమె చెప్పింది. సో అలా ఉండి లోపలికి వచ్చి ఇలా ప్రవర్తించడం కూడా చాలామందికి, ఇది ఫ్యామిలీ షో బిగ్ బాస్ అనేది చాలామందికి నచ్చి ఉండకపోవచ్చు. యంగ్స్టర్స్ ఎంతగా చూస్తారో మామూలుగా మిగతా ఆడియన్స్, సీనియర్స్ కూడా, అంటే తల్లిదండ్రులు కూడా, ఫ్యామిలీ మెంబర్స్ కూడా ఎక్కువ చూస్తారు బిగ్ బాస్ని. ఈవినింగ్ 9:30 అయితే బిగ్ బాస్ చూడడానికే టీవీ ముందుకు వస్తారు. అంతేకాకుండా ఈమె వచ్చిన కరెక్ట్గా 1 మంత్కి గౌతమి చౌదరి తన భర్త అండ్ రీతు చౌదరి పైన చాలా అలిగేషన్స్ చేసింది. చాలా అంటే చాలా అలిగేషన్స్. నైట్ 1 o'clock నా హస్బెండ్ ఫ్లాట్కి రావడం చాలాసార్లు జరిగింది అని చెప్పు కూడా మా ఇద్దరి సంసారం ఇలా అవ్వడానికి రీతు చౌదరి కూడా కారణం అనేది ఆమె బలంగా వినిపిస్తున్న వాదన. సో ఆ టైంలోనే రీతు చౌదరి పైన చాలా నెగిటివిటీ క్రియేట్ అయింది అవుట్ సైడ్. సో ఆ టైంలోనే ఎలిమినేషన్ అవ్వాల్సింది. బట్ కొన్ని ఫ్యాక్టర్స్ వల్ల ఆమె కంటే వీక్ కంటెస్టెంట్స్ కొంతమంది ఉండడం వల్ల ఆమె ఎలిమినేషన్ నుంచి తప్పించుకుని వచ్చింది. అంతేకాకుండా ఎప్పుడు కూడా మనం గేమ్స్ ఎలా గెలిచామనేది కాదు, ఎంత నిజాయితీగా గెలిచామనేది జనాలు చూస్తారు. సో అది ఎక్కడో రీతు చౌదరిలో మిస్ అయింది. గెలవడానికి ఏ స్టాండ్ అయినా తీసుకోవడానికి ఆమె రెడీగా ఉండేది. సో దాన్ని కూడా జనాలు మెచ్చుకోలేదు. సో ఈ వీక్ ఎలిమినేషన్ కావడానికి ఇటువంటి కారణాలు ఆమెలో చాలా ఉన్నాయి, చాలా విషయాలు దోహదం చేశాయి. మిగతా ఉండే కంటెస్టెంట్స్ కూడా ఈమె కంటే స్ట్రాంగే. సో లాస్ట్ సంజనాకి ఈమెకి మధ్య జరిగిన గొడవలు కూడా
రీతుకు కొద్దిగా నెగిటివ్ అయి ఉండొచ్చు. ఎందుకంటే వాళ్ళిద్దరే సంజన అండ్ రీతు లాస్ట్ లాస్ట్ 2గా మిగిలిన నామినేషన్లో. సో లీస్ట్ టూగానే మిగలడం జరిగింది. బట్ వాళ్ళిద్దరిలో రీతు ఎలిమినేట్ అవ్వడం అంటే వాళ్ళిద్దరి మధ్య జరిగిన గొడవని జనాలు రీతు పైన వేయడం జరిగింది. సంజన తప్పు లేదన్నట్టుగా కూడా జనాలు తీర్పునిచ్చారని క్లియర్గా అర్థమవుతుంది. సో ఇవన్నీ కారణాలు రీతు ఎలిమినేట్ అవ్వడానికి ముఖ్య కారణాలుగా మనం చెప్పుకోవచ్చు. సో ఇది మెయిన్ రీతు చౌదరి ఎలిమినేట్ కావడానికి ఇటువంటి అంశాలన్నీ కూడా ఇందులో ఉన్నాయి. ప్లీజ్ ఈ వీడియో నచ్చింటే మీరు సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి. థ్యాంక్ యూ.